ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో బీజేపీది కీలక స్థానం. దానికి కారణం కేంద్రంలో అధికారం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మరి మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతినటానికి కారణమేంటి? ఆంధ్రాలో పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన ఎందుకు దూరంగా ఉన్నాయి? వీటిపై సీనియర్ జర్నలిస్ట్ భోగాది రాయుడు విశ్లేషణపై ఈ వీడియో లాగ్. రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ చిత్ర విచిత్రంగా మెలికలు తిరుగుతూ ఉంటాయి. లాజిక్ కి కూడా అందకుండా నీరు ఎటు పల్లంగా ఉంటాయి, అటు పరిగెత్తినట్లుగా పరుగులు తీస్తూ ఉంటాయి. అని అనుకుంటూ ఆశ్చర్యపోవటం జనం వంతు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నది కదా. బీజేపీ అంటే ఆంధ్ర బీజేపీతోనే, తెలుగుదేశంకు ఫ్రెండ్షిప్. తెలంగాణ బీజేపీతో కాదు. తెలంగాణ బీజేపీ అయితే తెలుగుదేశంను దగ్గర కూడా రానివ్వదు. గమ్మత్ ఏంటంటే తెలుగుదేశం పుట్టిందే హైదరాబాద్లో, అంటే తెలంగాణలో. తెలుగుదేశం ముఖ్య నాయకుల నివాసాలు అన్నీ ఉండేది హైదరాబాద్లోనే. వారి ఆస్తిపాస్తులు, మంచి చెడ్డ మొత్తం దుకాణాలన్నీ ఉండేది హైదరాబాద్లోనే. వ్యవహారాలన్నీ కూడా హైదరాబాద్లోనే. రాజకీయ వ్యాపారాలు, కలెక్షన్లు మాత్రం ఆంధ్రాలో. అందుకేనేమో టీడీపీ వాళ్లతో కలిసి కాఫీ తాగినా తెలంగాణ సెంటిమెంట్ ఊరుకోదేమోనని తెలంగాణ బీజేపీ నేతలకు అనుమానం ఏమిట్లే, ఏకంగా భయమే. మరి 2018లో తెలుగుదేశంను దగ్గరకు తీసిన కాంగ్రెస్ బతుకు బస్టాండ్ అయింది. అధికారంలోకి రావాల్సిన పార్టీ అడవులు పట్టిపోయింది. అప్పుడు బీజేపీకి టాటా చీరియో బాయ్ బాయ్ చెప్పేసి ఉన్న టీడీపీ కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకు తిరిగేది. ఢిల్లీలో విమానాశ్రయం నుంచి చంద్రబాబు నాయుడు నేరుగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లేవారు. అంత రాహుల్ గాంధీ కూడా గేటు బయటకొచ్చి బాబును లోపలికి తోడ్కొని వెళ్లేవారు. మళ్ళీ గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పేవారు. అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీకి జలుబు చేస్తే ఇక్కడ ఆంధ్రాలో టీడీపీ జలుబు మాత్రలు మింగేసేంత ఫ్రెండ్షిప్ లాగా రెండు పార్టీలు నెయ్యి డాల్డా లాగా కలిసి మెలిసి రాజకీయాలు చేశాయి. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయే రీతిలో కేసీఆర్ ప్రతిష్ట 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అడుగంటిపోయిందంటూ మీడియాలో ఒకటే రివ్యూలు. తెలంగాణ శాసనసభలోని 119 స్థానాలలో కేసీఆర్ పార్టీకి ఓ 19-20 సీట్లొస్తే గొప్ప అనే విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి చేరువలో ఉన్నదని, ఓ చెయ్యేస్తే సరిపోతుందని చంద్రబాబు నాయుడు భావించి ఉంటారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉన్నట్టయితే క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఖాతాలో జమ అయి ఉండేది. కాంగ్రెస్ వాళ్లది గాని, రాహుల్ గాంధీది కానీ ఏమీ లేదని చంద్రబాబు ప్రచారం చేసి పెట్టడం వల్లే గెలిచామని కాంగ్రెస్ వాళ్లే డప్పేసుకుంటూ తిరిగేవారు. నిజానికి చంద్రబాబు సభలకు జనం పోటెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన శ్రీమతి లాంటి సీనియర్ నాయకులు కూడా చంద్రబాబు సభలలో చేతులు కట్టుకుని వేదికలపై వినమ్రంగా నిలబడ్డారు. ఏమి జనం అన్నట్టుగా విరగబడ్డారు. చంద్రబాబు దయ వల్ల మనం తెలంగాణలో అధికారంలోకి వస్తున్నాం అనుకుంటూ ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కాంగ్రెస్ వాదులు చంకలు గుద్దుకున్నారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే టీఆర్ఎస్ కొస్తాయని అంచనాలు వేసిన 19 స్థానాలు కాంగ్రెస్ కొచ్చాయి. దాంతో టీడీపీతో ఫ్రెండ్షిప్ కు కాంగ్రెస్ ఓ నమస్కారం పెట్టేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. టీడీపీ కూడా కాంగ్రెస్ ఊసత్తడం మానేసింది. సొంతంగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఎన్నికలయ్యాక అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ల నీరు కక్కుకున్నారు. కాంగ్రెస్ గెలిచేదాకా గెడ్డం కూడా గీనని ఆయన 2018 ఎన్నికలకు ముందు భీష్మ ప్రతిజ్ఞ ఒకటి చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆయనలో అంత ధీమా ఉండేది. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రవేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా కాస్త సింగపూర్ వెళ్లిపోయింది. అందుకే ఇప్పుడు తెలుగుదేశంలో తెలంగాణ బీజేపీ దగ్గరకు రానివ్వటం లేదు. అసలు టీడీపీ ప్రస్తావన కూడా తీయటం లేదు. నేను సాయం పట్టనా అని బాబు కూడా అనటం లేదు. రమ్మని వారు అడగరు. మరి ఇద్దరూ ఎన్డీఏ కదా అంటే కాదన్నదెవరు అంటూ ఓ తెలంగాణ బీజేపీ నేత హాయిగా నవ్వేశారు. అయితే బీజేపీ పలకరించకపోయినంత మాత్రాన చంద్రబాబుకొచ్చిన నష్టమేమీ లేదు. ఎన్డీఏకి బద్ద శత్రువైన ఇండియా గ్రూప్ లో ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబును అక్కున చేర్చుకుంటున్నారు. చంద్రబాబే తన రాజకీయ గురువని ఆయన అసెంబ్లీలోనూ బయట ఎలుగెత్తి చాటటానికి నిమిషం కూడా సందేహించడం లేదు, వెనకాడటం కూడా లేదు. ఇద్దరూ కలిసి సభలో సమావేశాల్లో పాల్గొంటారు, ఒకరినొకరు అభినందించుకుంటారు.
బీజేపీ వారేమో తమ ఎన్డీఏలో ముఖ్య భాగస్వామి అయిన చంద్రబాబు వైపు కన్నెత్తి కూడా చూడరు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని చంద్రబాబు అభిమానులు వేలల్లో ఉన్నారు. వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ కు వేశారు, బీజేపీకి వేయలేదు. బీజేపీకి వేయమని బాబు కూడా పిలుపునివ్వలేదు. అలాగే ఎన్డీఏలో మరో ముఖ్య నాయకుడైన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడైనా ఎన్డీఏ నాయకుడే కానీ హైదరాబాద్ లో కాదు. బీజేపీకి అత్యంత ఇష్టమైన సనాతన నినాదాలను ప్రతిబింబించే వస్త్రధారణలు, ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాలకు వెళ్లి మెట్ల మార్గాలను నీటితో శుద్ధి చేయడాలు, బీజేపీని తలపించే రీతిలో ఆహార్యాలు, నుదుటన జైంట్ సైజు కుంకుమ బొట్టుతో సనాతన ధర్మ పరిరక్షణకు తాను చేయగలిగిందంతా చేస్తూ ఉంటారు. ఈ కృషిలో భాగంగా ఆయన తమిళనాడు వెళ్తారు, కర్ణాటక వెళ్తారు, అవసరం పడితే కేరళ కూడా వెళ్తారు. కానీ తన సోదర బంధుమిత్రుల ఆస్తులు, ఫామ్ హౌసులు, లెక్కకు మించి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు ఉన్న తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారానికి మాత్రం వెళ్లరు. బీజేపీ వాళ్ళు పిలవరు. వచ్చే ఓట్లు కూడా మొహం చాటేస్తాయేమో అని. గతంలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కూడా మొక్కుబడిగా ఏదో ఫార్మాలిటీగా ఆయన్ను బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి పిలిచారు. కానీ ఈసారి ఆ ఫార్మాలిటీ కూడా వారు పట్టించుకోలేదు. అందుకని మొన్న జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తోటి రాజకీయ పక్షమైన బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లలేదు. ఈక్వేషన్లు, కూడికలు, తీసివేతలు చూసిన వారికి అసలు ఈ పార్టీలకు సిద్ధాంత రాద్ధాంతాలతో పనేమీ లేదేమో అన్న భావన కలగటం సహజం. రాజకీయ విలువలు అనే ప్రశ్నే లేదు. పవర్, క్యాష్ అండ్ క్యారీ, పరస్పర అవసరం ఆధారిత రాజకీయాల సీజన్ నడుస్తున్నట్లుగా ఉంది. అలా కానివ్వండి.